ప్రకాష్ యసుడి అని గారు ఒక దైవజనుడు ఉన్నాడు. 24 గంటల కడుపులు నొప్పి వచ్చి ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళాడు. వెళ్తే ఆపరేషన్ బాగానే చేశారు, కడుపు నొప్పి తగ్గట్లా. ఏందబ్బా మళ్ళీ కడుపు నొప్పి పోతుందని మళ్ళీ వెళ్ళారు హాస్పిటల్కి. ఈ డాక్టర్లు ఒప్పుకోరుగా, వాళ్ళ మిస్టేక్, విషయం లేదు. లోపల దారం మర్చిపోయి కుట్లు వేసారు. వెంటనే స్కాన్ చేశారు. స్కాన్ చేసి దాన్ని ఏమంటారు, మళ్ళీ ఆపరేషన్ చేయాలి, చిన్న పొరపాటు ఉంది, అది మళ్ళీ నీలో నుంచి ఉందని చెప్పి మళ్ళీ ఆపరేషన్ చేశారు. దారబ్బని తీశారు. ఈసారి కత్తిరి పెట్టి మర్చిపోయారు. నిజమండి, ఆయన సాక్ష్యం అది. సరే మళ్ళీ తగ్గట్లా, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ స్కాన్ చేశారు. మళ్ళీ స్కాన్ చేసి ఈసారి గ్లౌజ్ మర్చిపోయారు. మరి దేవుడు అనుమతించి ఉంటాడేమో కానీ ఒకసారి అలా డి మేజర్ పట్టుకుంటారా, లైట్ పియానో. ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు. సాధారణంగా ఉదర భాగానికి 3 ఆపరేషన్లే ఎవరికైనా. నేను నమ్మనమ్మా, చాలా చిన్న ఆపరేషన్, 5 ఆపరేషన్ చేశారు ఆయనకి. మరణ పడక మీద ఉన్నాడు, చచ్చిపోతాడు రేపు ఎల్లుండు అని చెప్పేశాడు డాక్టర్స్. అక్కడ మరణ పడక మీద ఉండి పాట రాశాడు మేజరా. ఆయన రాశాడు మరణ పడక మీద నుంచి ఒక పాట, మీ అందరికి తెలుసు. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరం నడిపించును, మరల వచ్చి యేసుకొని పోను. పాడొచ్చుగా. యేసు చాలును, యేసు చాలును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితి నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. పాడాలే. విరోధి వలె నన్ను విడచినను, విరోధి వలె నన్ను. యేసు చాలును. హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితి నా జీవితములో యేసు చాలు చాలును. యేసు యేసు చాలు. 2 చేతులు